నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. బీరకాయతో కమ్మగా ఉండే పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. ఇది అన్నానికి బాగుంటుంది, చపాతీ, పుల్కా లాంటి ఐటమ్స్కి కూడా చాలా బాగా నప్పుతుంది. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాము. దీనికోసం ముందుగా అరకిలో బీరకాయలని ఇలాగా తొక్క తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. మరీ చిన్నవిగా చేస్తే కరిగిపోతాయి, అందుకని కొంచెం ఇలాగా పెద్దగా చేసి పెట్టుకోవాలి. ఒకసారి చేదు చూస్తే మంచిది, కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి. అదే లేతగా ఉంటే కనుక బీరకాయ ఆ ఈన ఒకటి పొడుగ్గా ఉండేది తీసేసి తొక్కతో సహా తరిగేసుకోవచ్చు. ఇది కందిపప్పు సుమారు ఒక 100 గ్రాములు కుక్కర్లో 3-4 విజిల్లు పెట్టి ఇలాగ మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఈ రెండు రెడీగా పెట్టుకుని ఇప్పుడు పప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఒక బాండ్లీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడైన తర్వాత సగం స్పూను ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, ఒక 7-8 గింజలు మెంతులు. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఒక 7-8 గింజలు నేను చూపించిన క్వాంటిటీకి సరిపోతుంది. 1/2 స్పూను పసుపు, ఒక చిటికెడు ఇంగువ ఘాటును బట్టి ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ చిట్పట్లాడిన తర్వాత మనం కారానికి తగ్గట్టుగా కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఇది కమ్మగా ఉంటుంది పప్పు, దాంతో ఎక్కువ కారంగా మామూలుగా అయితే చేసుకోరు దీన్ని. కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం వేయించుకుని మనం రెడీగా చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. పోపులో చాలా తొందరగా అంతా కలిపి మనం పప్పు రెడీగా పెట్టుకుంటే 1/2 గంటలో ఈ పప్పు రెడీ అయిపోతుంది. కొద్దిగా ఈ ముక్కలకి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాస్త మగ్గనియాలి. ఒక 3-4 నిమిషాలు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంది. కింద పైన కింద ఇలాగ ఒకసారి చూసుకుని మెత్తపడిందా లేదో చూసుకుందాము. కొద్దిగా ఇంకా మెత్తపడాలి. మూత పెట్టుకుని ఇంకొక నిమిషం లేదంటే 2 నిమిషాలు మగ్గనిద్దాము. మొత్తం ఇది ఒక 5 నిమిషాల్లో ముక్కలు మగ్గిపోతాయి. చూడండి, ఒకసారి చూసుకుంటున్నాను. మెత్తపడ్డాయి. మనకి ముక్క అనేది పేస్ట్ లాగా అవ్వకూడదు, ముక్కలాగా నిలవాలి, కాకపోతే మెత్తగా అవ్వాలి. అయినా ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో కాస్త మెత్తగా మెదిపి పెట్టుకున్నది అది దీంట్లో వేసుకుని, గట్టిగా ఉంది అందుకనే కొద్దిగా ఆ గిన్నెలోనే ఇంకొంచెం నీరు పోసుకుని దీంట్లో వేసుకుని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేట్టు ఒక 2-3 నిమిషాలు ఒక ఉడుకు రానిద్దాం. అప్పుడే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది పప్పు. కాస్త ఉడుకుతూ ఉండగా సగం స్పూను కారం పొడి, కొంచెం కొత్తిమీర అనేది ఆప్షనల్. కరివేపాకు వేసాం కాబట్టి ఆ వాసన ఒక్కటి ఉంటే చాలు, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాస్త ఇలాగా పల్చగా ఉండేట్టు చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మొదట్లో లో నుంచి మీడియం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది మరిగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మనం మొదట ముక్కలు మాత్రమే సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు పప్పుకు కూడా సరిపడా ఉప్పు వేసుకుని అన్నీ కలిపి ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ మరిగించుకుంటే అది మంచిగా 2-3 ఉడుకులు వస్తే ఆ పచ్చి వాసన అంతా పోయి అన్ని వాసనలు దీనికి పడుతుంది. చాలా బాగుంటుంది. ఇంకా చివర్లో జస్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనేటప్పుడు దానికి కొంచెం ముందు మనకి ఎంత కావాలో, ఎంత పులుపు తినగలమో అంత కొద్దిగా పులుపు వేసుకుంటే నిమ్మరసం పిండుకోవాలి. బాగుంటుంది, దీనికి బాగా సూట్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా వడ్డించుకోవచ్చు. ఇది ముందే చెప్పినట్టు చపాతీకి, పుల్కాకి చాలా మంచి కాంబినేషను. అన్నానికైతే నెయ్యితో ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.